ఈ రోజు మన వీడియోలో 2020 సంవత్సరం జనవరి ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ గురించి తెలుసుకుందామండి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ మరొకసారి నెంబర్ 1 పొజిషన్ కి అయితే వచ్చేసింది ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ లో. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఈవీ కొరాడ్ లైవ్. మొదటిగా లేటెస్ట్ టీవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కొరాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఫస్ట్ విషయం ఏంటంటే, మనకి జనవరి మంత్ లో 97,600 పైగా సుమారుగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్ముడుపోయినాయి అనమాట. ఈ 97,600 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లో మనకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ, టీవీఎస్, బజాజ్, ఏతర్ ఈ 4 కంపెనీసే 84% మార్కెట్ వాటాను అయితే పొంది ఉన్నాయన్నమాట. సో ఇది మేజర్ పాయింట్. సో యాజ్ ఆఫ్ నో అయితే ఈ 4 బ్రాండెడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్స్ అనేది ఈవీ మార్కెట్ని అయితే మెజారిటీ వాటాను అయితే పొంది ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్ కి ఓలా ఎలక్ట్రిక్ మరొకసారి రీగైన్ అయిందనమాట. మరి ఓలా ఎలక్ట్రిక్ నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళడానికి కారణాలు చర్చించుకుంటూ మిగిలిన ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలు ఎంతో కూడా మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం జనవరి మంత్ ఓలా సేల్స్ చూసుకున్నట్లయితే 24,330 సేల్స్ అనేది నమోదు చేసుకుంది అనమాట. అది లాస్ట్ మంత్ తో పోల్చుకున్నట్లయితే ఫస్ట్ గెయినర్ చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ డిసెంబర్ మంత్ తో పోలిస్తే సేల్ అనేది పెంచుకుంది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ అమ్మకాలు అయితే ముందులో ఉంది. సో నాట్ ఓన్లీ ఓలా ఎలక్ట్రిక్ అండి, టీవీఎస్ మోటార్స్ లాస్ట్ మంత్ పోలిస్తే గెయిన్లోనే ఉన్నారు. బజాజ్ ఆటో కూడా గెయిన్లోనే ఉన్నారు. ఏతర్ కూడా గెయిన్లోనే ఉన్నారు. ఈవెన్ గ్రీవ్స్ మొబిలిటీ వాళ్ళు కూడా గెయిన్లోనే ఉన్నారు. రివాల్ట్ కూడా గెయిన్లోనే ఉంది. అలానే గ్రీవ్స్ ఎలక్ట్రిక్, హీరో మోటార్ కాప్ వాళ్ళు కూడా గెయిన్లోనే ఉన్నారు. ఓలా ఎలక్ట్రిక్ మొదటి పొజిషన్లోకి వెళ్ళడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ మన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ వెబ్సైట్ అనమాట ఇది. వీళ్ళ రీసెంట్ గా వీళ్ళ జన్ 3 వేరియంట్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే లాంచ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేస్తున్న ప్రైజెస్ ఒకటి, రెండోది సర్వీస్ అనమాట. ఇప్పుడు 4,000 సర్వీస్ సెంటర్స్ ఓవరాల్ గా షోరూమ్స్ కానివ్వండి, సర్వీస్ సెంటర్స్ కానీ మొత్తానికి 4,000 పైగా ఓపెన్ చేసామని చెప్పి ఓలా కంపెనీ వాళ్ళు రీసెంట్ గా అనౌన్స్మెంట్ చేశారు. మేబీ ఆ పర్టికులర్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిన సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మేజర్ అడ్వాంటేజ్ అనేది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మీద కనిపిస్తుంది. మేజర్ గా జనవరి మంత్ లోనే మరొకసారి పెరగడానికి కారణం సర్వీస్ అనే పాయింట్ జనాల్లోకి వెళ్ళిందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్ గా లాస్ట్ మంత్స్ మనకి డిసెంబర్, నవంబర్లో అయితే వీళ్ళ మార్కెట్ పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది. అంటే వీళ్ళు టాప్ లో ఉన్నారు, లాస్ట్ మంత్ డిసెంబర్ లో 3rd పొజిషన్కి వెళ్ళిపోయారు అనేది అది వేరే విషయం. బట్ మేజర్ గా జరిగిన విషయం ఏంటంటే సర్వీస్ అనేది జనాల్లోకి వెళ్ళడం, మేబీ ఆ జనాలు ఒక సర్వీస్ ఇస్తారనే పాజిటివ్ విషయానికి తీసుకుని వెళ్ళడం వల్ల ఓలా ఎలక్ట్రిక్ గెయిన్ అయిందని మనం భావించుకోవచ్చు. ఇక రెండోది టీవీఎస్ మోటార్స్ గురించి మాట్లాడుకుంటే, టీవీఎస్ వాళ్ళు ఇప్పుడు 2nd పొజిషన్ లో ఉన్నారు. 23,788 అమ్మకాలతో అయితే 2వ పొజిషన్ లోకి వచ్చారు. లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పుకున్నాం, లాస్ట్ టైం ఎప్పుడైతే బజాజ్ వాళ్ళు నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళారో, నెక్స్ట్ టీవీఎస్ కి బజాజ్ కి మధ్యనే కాంపిటీషన్ ఉండబోతుందని చెప్పాం. అది అనుకున్నట్టుగానే ఇప్పుడు కాంపిటీషన్ వచ్చి టీవీఎస్ కి బజాజ్ మధ్యకి వెళ్ళి ఇప్పుడు టీవీఎస్ వాళ్ళు అనేది వాళ్ళ ఐక్యూబ్ లో ముందుకైతే వెళ్ళిపోయారు అనమాట. టీవీఎస్ బజాజ్ ని దాటి వెళ్ళడానికి కారణం ఏంటంటే వీళ్ళ మోడల్స్ అనేవి ఒక కారణం చెప్పుకోవచ్చు. అంటే మల్టిపుల్ వేరియంట్స్, ఐక్యూబ్ లో 2.2, ఐక్యూబ్ లో 3.4, ఐక్యూబ్ S 3.4, అలానే ఐక్యూబ్ ST, దీంట్లో మళ్ళీ లాంగ్ రేంజ్ వేరియంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇవన్నీ మొన్నటి వరకు కూడా ఉన్నాయి. బట్ మేజర్ గా ఇప్పుడు ఈ ఐక్యూబ్ 2.2 kWh వేరియంట్ కి లాస్ట్ టైం జనవరి నెలలో ఆఫర్ ఇచ్చారనమాట. అప్ టు మనకి సుమారుగా ఒక 10,000 వరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్లో డ్రాప్ అవడం జరిగింది. సో ఇది 89,000, 90,000 చూపిస్తున్నారు. కానీ మనకి తెలుగు రాష్ట్రాలు ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ సుమారుగా 1,07,000 రూపాయలు ఎక్స్‌షోరూమ్ కాస్ట్ ఉంది. అది కాస్త మనకి ఫ్లిప్కార్ట్ త్రూ ఆఫర్ ద్వారా అయితే సుమారుగా ఒక 14,000 రూపాయల వరకు ఆఫ్ అయితే అయిందనమాట. అప్ టు 10 to 14K వరకు అడిషనల్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ డిస్కౌంట్స్ మీద పోలితే. సో ఆ పర్టికులర్ ఆఫర్ అనేది టీవీఎస్ కి అడ్వాంటేజ్ గా మారి మరొకసారి వీళ్ళు గెయిన్ అవడం జరిగింది. సో బజాజ్ ని దాటి టీవీఎస్ కి వెళ్ళడానికి ఆఫర్ ఒకటి పాజిటివ్ గా అయిందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ పొజిషన్ లో బజాజ్ వాళ్ళు వెళ్ళిపోయారు. 21,294 అమ్మకాలతో 3వ స్థానానికి వచ్చారనమాట. వాస్తవానికి మొన్నటి వరకు బజాజ్ వాళ్ళు ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు డిసెంబర్ వరకు. బట్ జనవరిలో ఆ పొజిషన్ అనేది తారుమారు అయిపోయింది. ఒకసారి మనం బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసినట్లయితే చేతక్ 3501, చేతక్ 3502, 2903, 3202 మల్టిపుల్ వేరియంట్స్ ఉండడం వల్ల బజాజ్ కంపెనీ వాళ్ళు మార్కెట్ వాటాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. సో నాకు తెలిసి మీరు సరిగ్గా గమనిస్తే బజాజ్ కంపెనీ కానివ్వండి, టీవీఎస్ మోటార్స్ కానివ్వండి, వీళ్ళ మార్కెట్ వాటాని అంటే మంత్ ఆన్ మంత్ సేల్ పెరిగింది. కానీ ఈ మంత్ వరకు ఓలాతో పోల్చుకుంటే తక్కువ, కానీ వాళ్ళ మార్కెట్ వాటాను మాత్రం పెంచుకుంటూనే వెళ్తున్నారు. సో మన టీవీఎస్ ని కానీ బజాజ్ ని కానివ్వండి, పొజిషన్ మారిన గెయిన్ విషయంలో మాత్రం వీళ్ళని ఇంకా స్టిల్ గెయినింగ్ పొజిషన్ లో ఉన్నట్టుగానే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అది మీరు క్లియర్ గా గమనిస్తే అర్థమైపోతుంది అనమాట. 17,000 నుంచి టీవీఎస్ 23,000కి వెళ్ళింది, బజాజ్ 18,000 నుంచి 21,000కి వెళ్ళింది. సో గెయిన్ లో అయితే ఈ 2 కంపెనీస్ ఉన్నాయి. ఓలా కంపెనీ వాళ్ళు నవంబర్ లో 29,000, అక్టోబర్ లో 41,000, అక్టోబర్ లో 41,000 నుంచి నవంబర్ లో తగ్గిపోయింది.
డిసెంబర్ లో మరీ తగ్గిపోయింది. జనవరిలో మనకి నవంబర్ కన్నా తక్కువ, కానీ డిసెంబర్ తో పోల్చుకున్నట్లయితే పెరిగింది అనమాట. సో ఇలాగైతే మాత్రం మనం పెరిగిందని చెప్పుకోవచ్చు. సో మరొకసారి పుంజుకుంది ఓలా ఎలక్ట్రిక్. బట్ టీవీఎస్ బజాజ్ కానివ్వండి లాస్ట్ మంత్ కన్నా ఇంకా గెయిన్ అయిన వేరియంట్స్ అయితే ఇవని చెప్పుకోవచ్చు. ఇది కూడా గెయిన్ అయింది, కానీ ఆ స్టెబిలిటీని కాపాడుకుంటున్న మాత్రం ఈ టీవీఎస్ కానీ బజాజ్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏథర్ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటే 10,000 నుంచి 12,000 అమ్మకాలకైతే పెరగడం జరిగింది. జనవరిలో వీళ్ళు కూడా గెయిన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు కూడా 2,795 యూనిట్స్ నుంచి 3,000 యూనిట్స్ పెంచడం జరిగింది. నెక్స్ట్ హీరో మోటార్ కప్ వాళ్ళు కూడా 1000 నుంచి 1,600 యూనిట్స్ కి అయితే పెరగడం జరిగింది. నెక్స్ట్ బీగాస్ వాళ్ళు 1000 యూనిట్స్ నుంచి 1,400 పెరిగారు. రివాల్ట్ కూడా 997 నుంచి 1000 యూనిట్స్ కి అయితే పెరగడం జరిగింది. మేజర్ గా ఏథర్ గురించి చెప్పాలంటే ఏథర్ రెస్తానే మేజర్ గా ఈ రోజుకి కాపాడుకుంటూ వస్తుందని చెప్పుకోవచ్చు వీళ్ళ సేల్స్ ని. సో ఏథర్ 450X వేరియంట్స్ కూడా సేల్ పర్లేదని చెప్పుకోవచ్చు, కానీ మెజారిటీ సేల్ ఎక్కడ జరుగుతుందంటే మనకి ఏథర్ రెస్తా సంబంధించిన వేరియంట్ అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ 1 lakh రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో వచ్చినట్టు వీళ్ళ వెబ్సైట్ లో చూపిస్తున్నారు. 450S, 450X, 450 Apex రెస్తా మేజర్ గెయిన్ ఏథర్ ఎనర్జీ వాళ్ళకి పుష్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 450X అనేది 450X వేరియంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చూసుకున్నట్లయితే వీళ్ళకి మనకి ఆంపియర్ నెక్సస్ అలానే ఆంపియర్ సంబంధించిన మ్యాగ్నస్. బట్ ఇదే మ్యాగ్నస్ రీసెంట్ గా నియో అనే ఎలక్ట్రిక్ స్కూటర్ కొంత లాంచ్ చేయడం జరిగింది. నియో అనేది వీళ్ళకి కొంచెం ఇప్పుడు మేజర్ అడ్వాంటేజ్ గా మారింది. ఎందుకంటే మ్యాగ్నస్ కి నియోకి పెద్దగా 5,000 డిఫరెన్స్ ప్రైస్ వేరియేషన్ ఉన్నప్పటికీ కూడా నియోకి వచ్చి అప్ టు 75,000 కిలోమీటర్ల వారంటీ ఇవ్వడం అనేది నేను మన డీలర్స్ తో కనుక్కుంటే వాళ్ళకి నియో అనేది పుష్ అవుతుందని చెప్తున్నారు. సో దాని వల్ల వీళ్ళ మార్కెట్ వాటాన్ని అయితే కాపాడుకుంటున్నారు. ఇక హీరో ఎలక్ట్రిక్ వాళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళ వేదా వేరియంట్స్ ప్రెసెంట్ అయితే వేదా V2 ప్లస్ వేరియంట్స్ మీద వీళ్ళు ఆధారపడుతున్నారు. వేదా V2 ప్లస్ వేరియంట్ అలానే వేదా V2 ప్రో వేరియంట్ అనేది వీళ్ళ మేజర్ సేల్ పుషెస్ అని చెప్పుకోవచ్చు. వేదా V2 లైట్ మీద పెద్దగా వీళ్ళ ఇంపాక్ట్ అయితే లేదు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే జనవరిలో మరొకసారి ఎలక్ట్రిక్ 2-వీలర్ అమ్మకాలు అనేది పుంజుకున్నాయని చెప్పుకోవచ్చు. బట్ ఇందులో అయితే ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ పొజిషన్ రీటైన్ చేసినప్పటికీ స్టిల్ మనకి టీవీఎస్ బజాజ్ అయితే టాప్ గెయినర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మంత్ కూడా ఈ పొజిషన్ కాపాడుకుంటుందా లేదా? కారణం ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ జన్3 స్కూటర్స్ అయితే మార్కెట్ లో లాంచ్ చేస్తారు. ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ సేల్స్ రిపోర్ట్ లో తెలుసుకుందాం. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనెక్ట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.